మన ప్రధానమంత్రి గారిని ఒకందుకు మెచ్చుకోవాలి. తనకున్న అపారమైన అజ్ఞానాన్ని దాచుకునేందుకు ఆయన ఎన్నడూ ప్రయత్నించలేదు. అటెన్బరో సినిమా తీసేంతవరకు గాంధీజీ గురించి ప్రపంచానికి తెలియదని మోదీ అనుకుంటున్నట్లు ఆయన చెప్పకపోతే మనకు తెలియదు కదా. తనకున్న విజ్ఞానపు లోతులను మరి ఆయన చూపిస్తేనే మనం చూడగలిగేది. అదే కనుక దాచుకుంటే మనం చూడలేం కదా. అందుకు మోదీ గారికి మనం తప్పనిసరిగా రుణపడి ఉండాలి. ఇంతకు మించి ఈ విషయం గురించి మనం చర్చలోకి వెళ్ళడం అనవసరం, కానీ ప్రస్తావన వచ్చింది కాబట్టి 2 ముక్కలు చెప్పుకోవాలి. గాంధీ కంటే ఎక్కువ పాపులర్ అన్న ఉద్దేశంతో మోదీ ప్రస్తావించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలాలకు స్ఫూర్తి ఆ గాంధీజీనే. ఇంటర్వ్యూలో మోదీ గాంధీజీ పేరు ప్రస్తావించిన తీరు కూడా గమనార్హం. మార్టిన్ లూథర్ కింగ్, మండేలాలకు గాంధీజీ ఏమీ తీసిపోడని ఆయన అన్నారు. ఇందులో చదవదలుచుకుంటే చాలా అర్థం ఉంది. నిజానికి మనం మరొకందుకు కూడా సంతోషించాలి. ఆ మధ్య ఇండియా టుడే, ఆజ్ తక్ ఎడిటర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చినప్పుడు మోదీ రాహుల్ కౌన్ అన్న విషయం, ఆ వెంటనే ఆయనతో పాటు 4 ఎడిటర్లు పగలబడి నవ్విన విషయం గుర్తుందిగా. అదే దారిలో మోదీ ఈ ఏబీపీ న్యూస్ నెట్వర్క్ ప్రతినిధులతో కూడా గాంధీ కౌన్ అనలేదు, నయం. అందుకు మనం తప్పక సంతోషించాల్సిందే. 3వసారి ప్రధానమంత్రి అయితే మాత్రం గాంధీ కౌన్, ఈ గాంధీజీ ఎవరు అని ఆయన ఏదో ఒక రోజు అనక తప్పదు, మనం వినక తప్పదు. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. 1వ తేదీ జరగనున్న తుది దశ పోలింగ్కు ముందు ఈరోజు సాయంత్రం నుంచి ప్రచారం బంద్ అవుతుంది. ఈరోజు సాయంత్రమే నరేంద్ర మోదీ కన్యాకుమారి వెళుతున్నారు. ఈ సాయంత్రం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 3:30 వరకు ఆయన అక్కడి వివేకానంద స్మారక మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తారట. ప్రతిపక్షాలు దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశాయి. 1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత మోదీ ఎక్కడ కూర్చున్నా తమకు అభ్యంతరం లేదని, పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత ఇలా దొడ్డిదారిలో ప్రచారం చేయడం ప్రవర్తన నియమాలను ఉల్లంఘించడమేనని వారు వాదిస్తున్నారు. మోదీ గారికి ధ్యానం చేయడం మరీ అంత అర్జెంట్ అయితే చేసుకోవచ్చునని, అయితే దానికి న్యూస్ ఛానళ్ళు కానీ న్యూస్ పేపర్లు కానీ ప్రచారం కల్పించకూడదని ప్రతిపక్షాలు అంటున్నాయి. వారు చెబుతున్న దాంట్లో హేతుబద్ధత ఉంది. ఎందుకంటే ధ్యానం పేరుతో మోదీ చేసే తంతు ప్రచారం కోసమేనని, హిందువుల ఓట్ల కోసం ఆడే నాటకమని అందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ముందు కూడా ఆయన ఇలాగే కేదార్నాథ్ వెళ్ళారు. మోదీ వంటి ప్రధానమంత్రి ఒక పుణ్యక్షేత్రానికి వెళితే ఎంత హడావుడి ఉంటుందో ఆలోచించండి. మోదీ కోసం రెడ్ కార్పెట్ పరిచారు అక్కడ గుడి దగ్గర. దేవుడు మోదీని ప్రత్యేకంగా కిందకు పంపాడని అప్పుడే మనకు సూచనప్రాయంగా చెప్పినట్లు అన్నమాట. మందబుద్ధులం కాబట్టి మనమే అర్థం చేసుకోలేకపోయాం. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మోదీనే మనకు వివరించి చెప్పాల్సి వచ్చింది. ఆ రోజున కేదార్నాథ్లో మోదీకి జై కొడుతున్న భక్తులతో జాతీయ మీడియా ఛానళ్ళు ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అని చెప్పించాయి. మరి కన్యాకుమారిలో కూడా అదే జరగదని ఏముంది? నిజానికి అక్కడికి వెళుతున్నదే అందుకు కదా. కాబట్టి ప్రతిపక్షాల డిమాండ్లో అర్థం ఉంది. పోలింగ్ ముందు ప్రచారం జరగకుండా కూలింగ్ పీరియడ్ అన్నది నిజంగా అమలు కావాలంటే మోదీ ధ్యానం పూర్తి ప్రైవేటు వ్యవహారంగా నడవాలి. ఎన్నికల కమిషన్ అలా నడిపించాలి. కానీ అంత సీన్ ఎక్కడుంది? 2వ దశ పోలింగ్ ముందు నుంచి భయంకరమైన విష ప్రచారం చేసిన మోదీకి కనీసం నోటీస్ ఇచ్చే ధైర్యం కూడా చేయలేకపోయిన ఎన్నికల కమిషన్ కన్యాకుమారిలో జూలు విధులుస్తుందనుకోవటం అత్యాశ కదూ.